అందరూ నమస్కారం. ఇదేంటంటే రాజుల దుంప అంటారు, అలాగే అడవి దుంప అంటారు, కొంచెం చోట్ల అడవి తేగ దుంప అంటారు. ఇదేంటంటే దుంప ఇది కొంచెం ఉప్పు వేసుకుని ఉడకబెట్టేస్తారు. సో టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఉప్పు వేసి ఉడకబెట్టి తినేయడం, ఇంకా ఏం ఉండదు ఇందులో. మంచి బలం ఇది, మంచి ఆరోగ్యం కూడా. అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ దుంపలు తిన్నారనుకోండి బరువు తగ్గుతారు అనమాట. బరువు తగ్గే వాళ్ళకి ఇది మంచి వరం అనమాట. అలా ఇది ఎప్పుడు దొరుకుతుంది అంటే కొన్ని ప్రాంతాల్లోనే దొరుకుతుంది, అన్ని చోట్ల ఉండదు. ఈ అటవీ ప్రాంతాల్లో, తూర్పులో బాగానే దొరుకుతుంది. దీపావళి నుంచి సంక్రాంతి వరకు ఈ దుంపలు దొరుకుతాయి అనమాట. వాళ్ళు దీపావళి నుంచి సంక్రాంతి వరకు అసలు అన్నం వంట చేసుకున్నారు కదా ఇంట్లో. ఇది వరకు రోజు వెళ్ళి తెచ్చుకోవడం, 4 రోజులు రోజు ఉడకబెట్టి తినేయడమే. ఇంకోటి ఇది చిడిపోయి అన్నంలా అయిపోద్ది అనమాట. కొంతమంది అందులో రసం కర్రీ తినేస్తారు అనమాట, అన్నంలాగా, అన్నం బదులు అనమాట. అది తింటే మంచి బలం, ఇంకా శాంతగా ఆకలేదు. 2 స్లిమ్గా అవుతాయి అనమాట అండి. రాజుల దుంప, అడవి దుంప అని పెడతారు, అలాగే అడవి తేగ దుంప అని కూడా అంటారు.